ప్రపంచానికి ఇప్పుడు అమెరికాతోనే అతిపెద్ద సంక్షోభం వచ్చేలా ఉంది. ఎందుకంటే ఒక కొత్త మార్గాన్ని ఎంచుకుంది. కళ్ళెదురుగుండా దోచుకోవడానికి ఒక మార్గం. ఆ మార్గాన్ని ఇరాన్ చూపించింది. సముద్రంలో జల సందులు ఎక్కడైతే ఉంటాయో, అంటే ఓ సందు లాంటి ప్రాంతంలో వెళ్ళేటటువంటి షిప్పులని అక్కడ కంట్రోల్ చేయగలిగితే డబ్బులు వసూలు చేసుకోవచ్చు. ఓ రకంగా టోల్ గేట్ 10 పైసలు పెట్టుబడి లేకుండా టోల్ గేట్ వసూలు చేసుకోవచ్చని ఇరాన్ చూపించింది. కేవలం బెదిరించింది. ఇప్పుడు దాంట్లో తను సంపాదించుకోవాలనుకుంటోంది అమెరికా. అందుకే తను దిగ్బంధించింది. అమెరికా, ఇరాన్ల ఈ కొత్త దరిద్రం ప్రపంచం మొత్తానికి శాపం. రాబోయేటటువంటి రోజుల్లో మలక్కా, జిబ్రాల్టరు, బాబల్ మండబ్ ఇలాంటివన్నీ కూడా రేపు పొద్దున ఎవరికాడ పక్కనున్న దేశాలు దోచుకోవడం బిగించేస్తే ఇక సముద్రయానం, స్వేచ్ఛా సముద్రయానం నాశనం అయిపోతుంది. ఐక్యరాజ్య సమితి అనేది అడుక్కు తినే సంస్థగా తయారైంది. డబ్బులు తిని కూర్చునే దరిద్రులందరూ అందులో అధికారులుగా కూర్చుంటున్నారు తప్పించి ఇట్లాంటి విషయాలు పరిష్కరించలేకపోవడం అన్నది మూడవ ప్రపంచ యుద్ధం వైపు ప్రపంచాన్ని తీసుకెళ్తుంది. ఎందుకంటే స్వేచ్ఛా వాణిజ్యం లేనప్పుడు ఆ దేశాలతో శత్రుత్వాలు ఏర్పడతాయి. పక్క దేశాలు యుద్ధానికి దిగుతాయి. ఒకళ్ళనొకళ్ళు నాశనం చేసుకోవడం మిగిలితే మూడో ప్రపంచ యుద్ధమే తయారవుతుంది.